లోకేష్ డిసైడ్ అయ్యి, ప్రభుత్వం డిసైడ్ అయ్యి, చంద్రబాబు డిసైడ్ అయితే ఖచ్చితంగా రోజాను కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఎప్పుడు, ఎలా అనేది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. మిగతా విషయాలు ఖచ్చితంగా రోజాకి ఇబ్బందులు అయితే ఉంటాయి. కేసులు అయితే ఇప్పటివరకైతే ఆమె మీద ఆ కేసు అయితే ఉంది. అది ముందుకు తీసుకెళ్తారా లేదా, అట్లాగే ఆమె మీద తిరుమలలో కూడా అక్రమాలకు పాల్పడిందని అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఎట్లా ముందుకెళ్తుంది అనేది ప్రభుత్వ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాగబాబు ఒక్కరి మీద డిపెండ్ అయ్యి మాట్లాడిచ్చాడు అనే విమర్శ కూడా నాగబాబు మీద ఉంది. సో అందువల్ల రోజా అంటే నాగబాబు చాలా కసి ఉంది కాబట్టి నాగబాబు మంత్రి అయ్యి రోజా మీద పగ తీర్చుకుంటున్నాడు అనేది ఒక వార్త. అది పాజిబుల్లా కాదంటే ఖచ్చితంగా పాజిబుల్లే. కాకపోతే ఏంటంటే నాగబాబు సొంతంగా పగ తీర్చుకోవడం అనేది కాదు. లోకేష్ క్లియరెన్స్ ఇవ్వాలి, చంద్రబాబు క్లియరెన్స్ ఇస్తేనే ఎవరినైనా అరెస్టులు చేస్తారు. కానీ నాగబాబు అనుకున్న వాళ్ళంతా నేను అరెస్ట్ చేస్తాను సార్ అంటే కుదరదు. అట్లా అంత ఫ్రీడమ్ ఎవరికి లేదు ఇక్కడ. ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప, ఇప్పుడు ఆయన ఊరు కందుల దుర్గేష్ వచ్చి నేను మంత్రి కదా, నేను పలానోళ్ళ మీద కక్ష తీర్చుకుంటానంటే కుదరదు. అంటే తీర్చుకోవచ్చు, దానికి టైమింగు, ఎప్పుడు తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఇవన్నీ అవసరం. తీర్చుకోవాలా లేదా ఇవన్నీ లోకేష్ డిసైడ్ చేయాలి. లోకేష్ డిసైడ్ చేయకుండా నాగబాబు రోజా మీద పగ తీర్చుకోరు. ఎందుకంటే రోజాని అరెస్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగమా, లాభమా, నష్టమా, ఇవన్నీ బేరీ చేసుకోవాలి. రేపొద్దున ఆమె మహిళ కాబట్టి సింపతి రావచ్చు, ఆమెకి రేపొద్దున జైల్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు, ఆమె కోర్టులో కేసులు వేయచ్చు, దానివల్ల సింపతి మెల్లమెల్లగా రావచ్చు. అందుకని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, దాని రియాక్షన్ ఎలా ఉంది, దీన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలి, లీగల్ పరిస్థితి ఏంటి, పొలిటికల్ పరిస్థితి ఏంటి, ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ బేరీ చేసుకొని ముందుకెళ్తారు. లోకేష్ కూడా అందరూ అనుకున్నట్టుగా ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన మూర్ఖుడు అని చెప్పుకున్నాడు, కానీ మూర్ఖుడు కాదు. లోకేష్ కూడా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు, షార్ట్ టర్మ్ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతూ ఉంటాడు లోకేష్ ఆయన. సో అంతేగాని ఏదో నాకు కోపం ఉంది కాబట్టి వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానని అయితే అనడు. అలా అనేవాడైతే ఎప్పుడో ఈ పాటికి కొడాలి నాని, వల్లభనేని వంశీని ఎప్పుడో వేసేసి ఉండాలి. ఇప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఎందుకంటే లోకేష్ని భయంకరంగా తిట్టింది వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరిని ఎత్తుపట్టే వరకు టచ్ చేయలేదు. అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ లీడర్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక విషయాల్ని బేరీజ్ వేసుకుంటారు. అధికారంలో రాకముందు వాళ్ళ కోపం ఉండొచ్చు, కక్ష ఉండొచ్చు, కానీ అధికారంలోకి వెళ్ళినాక పరిస్థితులు మారిపోతాయి. వాళ్ళు పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేరు. తీసుకుంటే దాని రిపర్కషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. జగన్ మీద అదే కదా విమర్శ. జగన్ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోకుండా, ఎవరి మాటలు వినకుండా తన తోచినట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు, దానివల్లనే అతను దెబ్బతిన్నాడు అనేది ఇవాళ జగన్ మీద విమర్శ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు, RRR రఘురామకృష్ణరాజే ఉన్నాడు, ఆయన మీద రాజద్రోహం పెట్టి ఇవన్నీ చేయడం, ఆయన్ని కొట్టించి ఇవన్నీ చేయడంతో నెగిటివ్ వచ్చింది. రామోజీరావు తప్పు చేశాడో లేదో పక్కన పెడితే ఆయనకి 86 ఏళ్ళ వయసులో ఆయన ఇబ్బంది పెట్టాడు అన్నది వచ్చింది. అంటే కమ్మ సెక్షన్ బెటర్గా మారిపోవడానికి జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు కారణం. అట్లాగే చంద్రబాబుని 75 ఏళ్ల వయసులో 53 రోజులు జైల్లో పెట్టాడు అన్న ఇది కూడా జగన్కి వ్యతిరేకతంగానే మారింది. సో అందుకని పొలిటీషియన్స్ ప్రత్యర్థుల్ని మీద పగ తీర్చుకోవాలంటే అనేక విషయాలు ఆలోచిస్తారు. ఇక ఇవాళ రేవంత్ రెడ్డికి ఎంత కోపం ఉందో మనకు తెలుసు, బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మీద. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇమీడియట్గా ఇప్పటివరకు 1 year దాటింది, ఇప్పటివరకు ఎందుకు ముందుకెళ్ళట్లేదు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేవి ఆలోచిస్తుంటారు. వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలు ఉంటే రాజకీయ నాయకుడిగా పనికిరారు. ఎందుకంటే అది నిర్ణయించకూడదు. నీ ఎమోషన్స్ నిన్ను డ్రైవ్ చేయకూడదు, నీ ప్రయోజనాలే నిన్ను డ్రైవ్ చేయాలి. సో ఆ ప్రయోజనాల్లో కూడా షార్ట్ టర్మ్ ప్రయోజనాలు, లాంగ్ టర్మ్ ప్రయోజనాలు అని ఉంటాయి. సో దీనివల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏంటి, లాంగ్ టర్మ్లో గెయిన్స్ ఏంటి, రియాక్షన్స్ ఏం రావచ్చు, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా అరెస్టులు ఎవరు కూడా చేసేరు. చూసుకున్నా కూడా వాళ్ళు అనుకున్నట్టు రిజల్ట్ లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్తారు.
సో నాగబాబు మంత్రి అయినంత మాత్రం రోజే గడగడ వణికిపోయే అంత పరిస్థితి ఏం లేదు. ఆమెకి ఇవన్నీ డైనమిక్స్ తెలుసు. ఎందుకంటే ఆయన నిజానికి గెలవగలిగిన పరిస్థితి ఉండి కూడా పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశాడు ఖచ్చితంగా. చంద్రబాబు కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ కోరుకున్నాడు. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి గెలవడానికి పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యాడు. పవన్ కళ్యాణ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సో అందువల్ల ఆయన కోరుకున్న సీటు అట్ ఎనీ కాస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకు కూడా ఉంది. వర్మ నిజానికి అతను గతంలో 2014లో కూడా సీట్ రాకపోతే రెబల్గా తెలుగుదేశం నుంచి రెబల్గా నిలబడి గెలిచిన వ్యక్తి. అంటే తను పార్టీ అండలేకపోయినా తన సొంత బేస్ మీదనే బలం మీదనే అతను గెలవగలిగాడు. అయితే 2019లో జగన్ వేవ్లో ఓడిపోయాడు. పెన్నెం దొరబాబు అక్కడ గెలిచాడు. సో మళ్ళీ కూడా ఆయన కరోనా టైంలో ఇంట్లో లేకుండా కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని తను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు మెడిసిన్స్ కావచ్చు, పేదవాళ్ళకి సరుకులు కావచ్చు, ఇలాంటివంతా ఆర్గనైజ్ చేసి అతను సప్లై చేశాడు. అందువల్ల అతనికి ప్రజల్లో చాలా మంచి పేరుంది. ఈసారి గెలిచే ఇది కూడా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోయింటే వర్మనే అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యేవాడు. సో అందువల్ల చాలా పెద్ద త్యాగమే చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళు కొట్టుకోవడం, దానివల్ల వర్మకి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు వర్మని క్యారీ చేయకపోవడం, ఆయన కారుని జనసేన వాళ్ళు ఆయన కారుని ధ్వంసం చేయడం, ఆయన మధ్యలో ధర్నా కూడా చేశాడు ఒకసారి. సో ఈ ఇబ్బందులన్నీ పడుతూనే ఉన్నాడు ఆయన. అంటే ఆయన నిలబడి ఆయన పవన్ కళ్యాణ్ని గెలిపించింది అయితే వర్మనే. కానీ ఆయనకి గెలిచిన తర్వాత ఏ రకమైన ఇంపార్టెన్స్ ఆయనకి కానీ కేడర్కి కానీ ఏ రకమైన ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. దాని తర్వాత అప్పుడే ఆయనకి ఏంటంటే చంద్రబాబు హామీ ఇచ్చాడు, ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తాను నేను అని హామీ ఇచ్చాడు. అది నమ్మాడు ఆయన. దాని తర్వాత 9 నెలలు అవుతుంది, ఎమ్మెల్సీ పోస్టులు చాలామందికి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. చివరిగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అందులో ఒకటి జనసేన నాగబాబుకి వెళ్ళింది, ఇంకోటేమో ఆయన సోమవీర్రాజు బీజేపీకి వెళ్ళింది, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఈయన చంద్రబాబు ఇవ్వలేదు. 3 కూడా లోకేష్ చెప్పిన వాళ్ళకే ఇచ్చారని చెప్తున్నారు. ఒకటి కావలి శ్రీదేవి, కావలి గ్రీష్మ, 2 బేద రవిచంద్ర, బీటీ నాయుడు, 3. ఈ ముగ్గురికి లోకేష్ అనుకున్నట్టు జరిగింది. నేను అనేకసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో రియల్ సీఎం ఎవరంటే లోకేష్ కానీ చంద్రబాబు కాదు. అందువల్ల ఏ పోస్టులైనా అల్టిమేట్గా లోకేష్ డిసైడ్ చేస్తాడు. కాకపోతే కొన్ని పొత్తుల్లో భాగంగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి జనసేనకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని బీజేపీకి మామూలుగా అయితే ఇది అవసరం లేదు, ఆల్రెడీ 2 రాజ్యసభ సీట్లు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు అనుకున్నారు. కానీ బీజేపీ పట్టువదలలేదు, మాకు ఒకరికి కావాలని చెప్పారు. ఆగమేఘాల మీద ఇక్కడ